నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ వార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా పోసేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. 70 రోజులనే 25,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తే సీఎం రేవంత్ రెడ్డి మేం భర్తీ చేసిన ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకుంటుందని గర్వమైండు కడియం శ్రీహరి. బంజారా మహిళలతో కలిసి ఆడిపాడిండు మంత్రి పొన్నం ప్రభాకర్. తండాలకు అన్ని సౌలతులు కల్పిస్తామని మాటిచ్చిండు సీఎం సారు. తొమ్మిదేళ్ల సంది తిరుగుతున్నా ఇస్తలేరట డబుల్ బెడ్రూమ్లు. పెట్రోల్ పోసుకొని జీవిస్తామని నిరసన చేసిర్రు మహిళలు. కత్తులతోని బెదిరించి ఆభరణాలు ఎత్తుకపోయారు దొంగలు. దొరకబట్టి తాట తీస్తామని చెప్తున్నారు పోలీసులు. యాక్టర్లను మించి డ్యాన్సులు చేసిర్రు డాక్టర్లు. ఇవేం పిచ్చి పనులని నెటిజన్లు పెడుతున్నారు కామెంట్లు. మొన్నట్లా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, నిన్న పోలీస్ కానిస్టేబుల్, గురుకుల లైబ్రరీ ఉద్యోగాలు సాధించిన వాళ్లకు సభ పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి సారు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు కదా. ఈ ముచ్చట మీద అసెంబ్లీలో బందోబస్తు చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాలు ఉద్యోగాల ముచ్చట్ల ఏం మాట్లాడినాయో తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం, తమ పదవుల కోసం, తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప మీ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే. 9.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే. నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ 2022లో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 22 నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈ రోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చెయ్యాలి. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిన్న గురుకుల టీచర్లు, కానిస్టేబుల్ కొలువులకు ఎంపికైన వాళ్లకు ఎల్బీ స్టేడియంలో సభ పెట్టి మరి నియామక పత్రాలు ఇచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి సారు పోయిన సర్కార్ చేయలేని పని మేము అధికారంలోకి రాగానే చేసినాం, అధికారం చేత పట్టిన 70 రోజులనే 25,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని గొప్పగా చెప్పిండు కదా. ఇక ముచ్చట్ల ఇలా అసెంబ్లీలో కడియం శ్రీహరి సారు మాట్లాడుకుంటా 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. బయట ఉద్యోగస్తులు నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే. 2 లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు. కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి, రిజల్ట్స్ ఇచ్చి, ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. మా ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, ఫలితాలు కూడా ఇచ్చింది. ఎన్నికల కోడ్ చేయంగా నియామక పత్రాలు ఇచ్చుడు ఆగింది. ఇప్పుడు వీళ్ళొచ్చి మొత్తం మేమే చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదెక్కడి పద్ధతి? వీళ్ళ అధికారం చేత పట్టిన కాడ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కడియం సారు విమర్శించిండు. అవు మరి కడియం సార్ అన్నది కూడా వాజిబ్ ముచ్చట్నే. గ్రూప్ 1 పరీక్షను మళ్ళా పెడతామని నిర్ణయం తీసుకున్నట్టుగా ఇంకో 60 పోస్టులు కొత్తగా యాడ్ చేసిర్రు. కాకుంటే ఇంకా కూడా నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయలేదు. అందుకే మొన్నట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సారు ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు 2 లక్షల ఉద్యోగాలు
భర్తీ చేస్తామని చెప్పిర్రు. ఇప్పుడు కేవలం 60 పోస్టులు మాత్రమే మంజూరు చేసిర్రు. ఇంకా 1,99,940 పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించిండు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు, మీరు ఎన్నికల ముందు చెప్పినట్టు కనీసం జాబ్ క్యాలెండర్ వేసి ఏ పరీక్ష ఎప్పుడు పెడతామన్నది చెప్పుండ్రి. అట్లయితేనే నిరుద్యోగులు జర నిమ్మలమవుతారు. అంతేగాని పోయిన కాడాల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటలు చెప్తే ఏం ఫాయిదా ఉండదు. మళ్ళా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరగక ముందే ఉద్యోగాల భర్తీ గురించి వివరంగా చెప్పురి అంటున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది నిరుద్యోగులు. ఇయాల సేవలాల్ జయంతి కాబట్టి అన్ని ఏరియాలల్లా బంజారా సోదరులు సేవలాల్ జయంతి కార్యాన్ని ఘనంగా జరిపిర్రు. ఇక పట్నంలో ఉన్న బంజారా భవన్లో జరిగిన కార్యానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా హాజరు పడ్డాడు. మరి ఈ ప్రోగ్రామ్ను ఏడేడ ఎట్లెట్లా చేసిర్రో అరుచుకోవాలి కదా. చలో పాండ్రి మరి. ఏయ్ జోర్దార్గా చెప్పులేస్తున్నాడులే మంత్రి పొన్నమన్న. చుట్టుముట్టున్నోళ్ళ లోపల జోష్ పెంచుట్ల మంత్రి పొన్నమన్న తర్వాతనే ఇవ్వలేనా అన్నట్టే చేస్తున్నాడు పోండ్రి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు 285వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న బంజారా మహిళలతోని కలిసి ఇట్లా ఆట ఆడిండు. భోగు బండారులా నెయ్యి పోసి ప్రత్యేక పూజలను చేసిండు. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వల్లనే గిరిజన జీవితాలలో ఎలుగులు నిండినాయని చెప్పిండు. ఇక అటు హైదరాబాద్ లో బంజారా భవన్ లో జరిగిన కార్యానికి కూడా హాజరుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించారు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుని చేర్చడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలలో ఈరోజు వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలల్లో స్కూలు కట్టే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని అన్నాడు. అట్లనే గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు కూడా వేస్తామని చెప్పి మాట ఇచ్చిండు. కరెంటు, నీళ్ల కోసం ఏం సమస్యలున్నా మా దృష్టికి తీసుకురాండ్రి, అవన్నీ పరిష్కరిస్తామని చెప్పిండు. ఇటు తెలంగాణ భవన్ లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యానికి కేటీఆర్ హాజరుపడ్డాడు. ఎంపీ మాలోతు కవితక్క, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తోని కలిసి ఢమరుకం వాయించిన కేటీఆర్ సేవాలాల్ ఫోటోకు పూలు జల్లి నివాళులు అర్పించిండు. అటెన్గా మాట్లాడుకుంటా ప్రజలు మత్తు పానీయాలు, హింసకు దూరంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన సేవాలాల్ బాటలో అందరూ నడవాలని చెప్పి అన్నాడు. పోయిన సర్కారు ఇండ్లు లేని బీదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే పని ముంగటేసుకున్నది కదా. ఇక ఆ స్కీమ్ కింద కొంతమందికి ఇండ్లు వచ్చినాయి, కానీ ఇంకా చాలా మంది ఇండ్ల కోసానికి ఎదురు చూస్తూనే ఉన్నారు. మరిగా ఇప్పుడు సర్కారు మారింది కాబట్టి వీళ్ళన్న తొందరగా ఇండ్లు ఇయ్యాలని గీడ కొంతమంది మహిళలు ఏం చేసిర్రు చూడుర్రి. నాకు ఇంకా ఓపిక లేదు. ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడల్లా మాకు ఇది చేస్తాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మాకు ఓపిక లేదు. పెట్రోల్ పోసుకొని దగ్గర పెట్టుకొని మరి చెప్తున్నాం, మా ఇల్లు మాకు ఇవ్వండి. మేము అడుక్కోవట్లే, మా ప్లేస్ లో మా ఇల్లు మాకు కావాలి. మా జాగాలు తీసుకున్న తర్వాత మావి మాకు కావాలని కొట్లాడుతున్నాం. ఇంకా మాకు అడుక్కునే ఓపిక లేదు. పాపం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసానికి ఏకంగా పెట్రోల్ డబ్బాలు పట్టుకొనే లోలికి దిగిర్రు కదా. మరి ఏం చేస్తారుల్లా? హైదరాబాద్ బోరబండలున్న కమలానగర్ కాలనీలో ఉండే వీళ్ళు వాళ్ళకున్న చిన్నపాటి ఇండ్లల్లా ఏదో మెల్ల కాలం ఎల్లదీస్తుంటే
మీకు మంచి ఇల్లు కట్టిస్తామని మాటలు చెప్పి ఆ ఇండ్లను కూలగొట్టి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రట. కాకుంటే 9 ఏళ్ళు గడిచినా ఇంకా ఇండ్లు ఇత్తలేరని ఇవాళ ఈ తీరుగా నిరసన చేసిర్రు. మరి వాళ్ళ బాధ ఏందో గీ అక్క చెప్తున్నది ఇనుండ్రి. జూబ్లీస్ కమలానగర్ రమేత్ నగర్ మా ఇల్లు ఇక్కడ ఉండేవి. మా ఇల్లు గులగొట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వాళ్ళు మా అక్కడ ఉన్న లీడర్లు కానీ అందరు కలిసి మా ఇల్లు గులగొట్టడం జరిగింది. ఇల్లు గులగొట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించారు. కట్టించిన తర్వాత ఇస్తా అని చెప్పేసి కొంతమందికి ఇచ్చిర్రు, ఇంకో కొంతమందికి కరెంట్ బిల్లు లేవు, నల్ల బిల్లులు సరిగా లేవు అని చెప్పేసి ఇవ్వలేదు. మా ఇల్లులు మా పట్టా మా పేర్ల మీద ఉన్న ఇల్లులే మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అప్పుడు పేపర్ డాక్యుమెంట్స్ లేవని అవని ఇవని 1 month ఇంకా 10 daysలో ఇస్తా అని చెప్పి వాళ్ళతో పాటు మాకు కూడా ఇప్పుడు దాకా 9 yearsగా మేము ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఎంఆర్ఓ 4 మారారు, ఆర్డీఓ 4 మారారు, కలెక్టర్ గారు 2 మారారు, సీఎం దగ్గరికి వెళ్ళాము, ఇంకా మాకు న్యాయం జరగట్లేదు. మా ఇల్లులు మాకు ఇవ్వండి. మేమేం ఊరికే అప్లై చేసిన ఇల్లుల కోసం కొట్లాడట్లే, మా సొంత జాగాలు మా ఇల్లులు కూలగొట్టి మా జాగాల కోసం మా ఇల్లుల కోసం కొట్లాడుతున్నాం. ఇన్నరా వాళ్ళ బాధ ఏందో? వాళ్ళు ఇదివరకు ఉంటున్న ఇండ్లను కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు పేపర్లు చక్కగా లేవని చెప్పి ఇండ్లు ఇత్తలేరట. 9 ఏళ్ల బట్టి అధికారుల చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాం గాని మా ఇండ్లు మాకు మాత్రం ఇత్తలేరని గరాని కత్తున్నారు. మేమేమన్నా మాకు ఇండ్లు ఇవ్వమని అడిగినామా? ఎందుకు మా ఇండ్లను కూలగొట్టిర్రు? ఇప్పుడు ఇండ్లు ఎందుకు ఇత్తలేరని ఫైర్ అవుతున్నారు. 9 ఏళ్ల సంది కిరాయి కట్టుకోలేక మస్తు అవస్థ పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మా ఇండ్లు మాకు ఇయ్యకుంటే ఇక్కడనే పెట్రోల్ పోసుకొని జీవిడుస్తామని బాధపడుతున్నారు. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణలో చాలా ఏరియాల్లో కట్టుడు పూర్తయి పంచకుంట ఉన్న డబుల్ బెడ్రూమ్లు వేల సంఖ్యలోనే ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న పనులేమన్నా ఉంటే మొత్తం పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇండ్లు ఇయ్యుర్రి. లేకుంటే పోయిన సర్కార్ లెక్కనే మీరు కూడా బద్నామవుతారు. కాబట్టి చూసుకొని జల్దీ ఈ పనులు పూర్తి చేయుర్రి. ఏమంటున్నాం? ఇదివరకు విలువైన వస్తువులు పోయిందంటే మళ్ళా దొరకడు కష్టమే ఉంటుండే. పోలీసులకు ఫిర్యాదు పెట్టినా కొంతమందికి మాత్రమే తిరిగి దక్కేటి. ఇప్పుడు అడుగడుక్కు సీసీ కెమెరాలు ఉంటున్నాయి కాబట్టి పోలీసులకు కూడా పని అల్కగా అవుతున్నది. గందుకే ఇప్పుడు చాలా మంది సెల్ ఫోన్లు పోడగొట్టుకున్నా ఏం ఫరక్ పడతలేదు. అది ఎట్లా అంటారా? అయితే మీరు వార్త చూడవలసిందే. ఇగో ఈడ మహేష్ భగవత్ సారు కడమ పోలీసులతో కలిసి తేరిపారి చూస్తున్న ఫోన్లన్నీ ఏంటి అనుకుంటున్నారులా? కొంతమంది జనాలు పోడగొట్టుకున్న ఫోన్లన్నీ పోలీసులు మళ్ళా దొరకబట్టి ఎవ్వలి అలకిచ్చే పని ముంగటేసుకున్నారు. మరి ఈ ఫోన్లను ఎట్లా దొరకబడుతున్నారు అనేది మహేష్ భగవత్ సారు చెప్తున్నాడు. ఇనుండ్రి. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫోన్ మనము ట్రేస్ చేస్తూ ఈరోజు ఈ ఫోన్ ఎవరెవరు ఆ ఫోన్ ఓనర్స్ ఎవరు వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ దాదాపు 10 lakhs రూపీస్ విలువ ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఫోన్ కూడా దాంట్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ చూసాము నేను. ఇన్నరా? మొత్తానికైతే ఒక్కటే నెల 10 లక్షలు విలువ చేసే 150 ఫోన్లను రికవరీ చేసి ఎవ్వరి అలకిచ్చిర్రు. దీనికోసానికి మీటింగ్ పెట్టి మరి రహదారి భద్రత రైల్వే పోలీస్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ సారు స్వయంగా సెల్ ఫోన్లు ఎవ్వరి అలకిచ్చిండు. కాబట్టి పబ్లిక్ మీరు ఈ కడకెంచి ఫోన్ పోడగొట్టుకున్నారని గూగుల్ పెట్టుకోకుర్రి. సిఈఐఆర్ పోర్టల్లా మీ ఫోన్ వివరాలను నమోదు చేసిర్రంటే చాలు, పోలీసులే మీ ఫోన్ను దొరకబట్టి మీకు అందించే పని చేస్తారు. కాబట్టి ఒకవేళ ఫోన్లను పోయినా ఆగం కాకుండా ఈ ఉపాయం చెయ్యుర్రి. ఏమంటున్నాం? సరేనా? నిజంగా జరిగిన సంఘటనలతోని డైరెక్టర్లు సినిమా స్టోరీలు రాస్తున్నారో లేకుంటే సినిమాలలో చూసి కొందరు లత్కోర్గాళ్ళు అదే బాట పడుతున్నారో తెలియదు కానీ సీన్ బై సీన్ పొల్లు పోకుండా అట్లనే జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు. అయ్యో ఇప్పుడు మళ్ళేం జరిగింది అంటారా? నేను చెప్పుడు కాదు, ఆ వార్త వస్తుంది, మీరే చూడుర్రి. అనగనగా ఒక మహానగరం,
ఆ మహానగరంలో ఒక నగల దుకాణం. అయితే ఇక్కడ చూడండి, ఒకడు మెల్లగా వచ్చి షాపు యజమానిని నాకొక బ్రాస్లెట్ కావాలి ఉందా అని అడిగాడు. అయ్యో, మా దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయని ఆ షాపు వాడు బ్రాస్లెట్లను చూపించడానికి ముందుకు వెళ్ళాడు. ఇంతలోనే ఒక డబ్బా ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రాస్లెట్లను ఆ దగులుబాజికి చూపించాడు. అయ్యో, తూకం ఎంతుందో తెలియదు కదా, వెయ్యండి తూకం అన్నాడు. సరే వేస్తా పద అని చెప్పి ఆ బ్రాస్లెట్ డబ్బాను తీసుకుని తూకం మిషన్ వద్దకు వచ్చాడు. ఇంతలోనే ఇంకో ఇద్దరు బట్టే బాజిగాలు మోపై షాపులో ఉన్న నగలు మొత్తం లూటీ చేశారు. చూస్తున్నారు అనులా, హైదరాబాద్ లో ఉన్న మలక్పేట అక్బర్ బాగ్ లో జరిగింది ఇది. పాపం నిజంగానే బ్రాస్లెట్ కొనడానికి వచ్చిందని చెప్పి ఈ అన్న మాట్లాడుతున్నాడు గాని, ఈయనను మాటలలో పెట్టి ఇంకో ఇద్దరు ఫాల్తుగాన్లు కత్తితోని బెదిరించి తెచ్చుకున్న సంచిల షోకేస్లను పెట్టి నగల డబ్బాలను మొత్తం సంచిలేసుకొని పోయిండ్రు. కత్తితోని ఒడిసి బారెత్తామని చెప్పి కింద పడేసి బెదిరించే వరకు ఆ అన్న కూడా పానభయానికి ఆ సందులనే ఉండిపోయిండు. ఇక వాళ్ళు పోయినాక పోలీసులకు ఫోన్ కొట్టి ఫిర్యాదు చేసిండు. అచ్చం సినిమా స్టైల్లోనే జరిగిన ఈ రాబరీని మన పోలీసులు అంతే జెట్ స్పీడ్ లో ఛేదించిండ్రు. సీసీ కెమెరాలలో చూసి దోపిడీ చేసిన ఈ ముగ్గురు నిందితులు పాత నేరస్తులేనని గుర్తించిండ్రు. పక్క రాష్ట్రంలో వీళ్ళను గుర్తించిన పోలీసులు ఇక్కడికి పట్టుకొస్తున్నారు. చూడుండ్రి, దొంగగాళ్ళు ఎన్ని లత్కోరి వ్యవహారాలు చేసినా సుతం మన పోలీసులు మాత్రం వాళ్ళకంటే ఎక్కువ ఉపాయాలు చేసి దొంగగాళ్ళ ఆటగట్టిస్తున్నారు. అట్లుంటది మరి మన పోలీసులతోని అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. పానంలా ఎవ్వరికి ఏం ఆపత వచ్చినా మొదలు యాదికొచ్చేది అంబులెన్సే, అది కూడా 108. అవును, దావఖానకు పోవాలంటే 108కు ఫోన్ కొట్టాల్సిందే, దాంట్లో ఎక్కి పోవాల్సిందే. కాకుంటే ఇప్పుడు అదే 108కు ఆపతి వచ్చిందుల్లా. అగో, 108కు ఆపత చూడింది అంటారా? మరి ఆ ముచ్చటెందో తెలియాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. అరరే చుచ్చు, ఏం కష్టం వచ్చిందిలా ఈ అంబులెన్స్కు. పాపం పగోనికి కూడా రాకూడని కట్టం వచ్చింది ఈ అంబులెన్స్కు. మన తోటోళ్లకు ఆపతొచ్చినప్పుడు మనమే సాయం చేయాలి అన్నట్టు ఒక అంబులెన్స్కు కట్టమత్తే ఇంకో అంబులెన్సే వచ్చి సుస్థి అయిన అంబులెన్స్ను తాడుతోని గుంజుకపోయింది. విజయనగరం జిల్లా వీటి అగ్రహారం సంతకల బ్రిడ్జి మధ్యలో 108 వాహనం రిపేర్కు వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా కదలలేని పరిస్థితి మోపైంది. చేసేదేం లేక ఇంకో 108 వాహనానికి ఫోన్ కొడితే వచ్చి ఇట్లా తాడుతోని గుంజుకుపోయింది అన్నట్టు. కానీ ఎంతమందిని సకాలంలో దావఖానకు తీసుకుపోయి పానాలు కాపాడిన 108కే ఇప్పుడు కదలలేని పరిస్థితి వచ్చిందని అనుకోవట్టిరట అక్కడి జనాలు. కష్టానికే కష్టం వచ్చే, కన్నీళ్ళకే కన్నీళ్ళొచ్చే అన్న మాటను యాదికి తెచ్చుకున్నారట ఈ అంబులెన్స్ పరిస్థితి చూసినోళ్ళు. మరిగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మేడము జర్రా అంబులెన్సులకు మరమ్మతులు చేపియుర్రి, ఇంటింటికొచ్చి వైద్య సేవలు అందించుడు పక్కకు పెడితే కనీసం దావఖానకు తీసుకుపోయే అంబులెన్సులు కూడా సుస్థి అయ్యి మూలకుండే పరిస్థితి వస్తున్నది కాబట్టి జర చూసుకోండి మరి. సిటీమా డ్రామా కంపెనీ ఇచ్చిన ఆటలు పాటలు డాన్సులు ఆదిరిపోయే పర్ఫార్మెన్సులు అన్ని చూపించబడును. మిస్ అయితే బాధపడతారు, మిస్ కాకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ మేషాలు చెప్పే వార్త ఏందో కానీ మరి ఓవర్ బిల్డప్ ఇస్తున్నది కదా అనుకుంటున్నారా? బిల్డప్ ఇస్తున్నది నేను కాదు, దావఖానానే షూట్ లొకేషన్గా మార్చిన ఇంకా ఈ డాక్టర్లది. ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలంటే యాక్షన్ చెప్పాల్సిందే.
చూసిన రానులా ఇది వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్. అట్లనే ఇప్పుడు వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూడుండ్రు మరి. అయితే దానికి కూడా బోయపాటితోనే కాకుండా మనమే యాక్షన్ చేద్దాం. యాక్షన్. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళు యాక్టర్లు కాబోయి పొరపాటున డాక్టర్లు అయినట్టున్నారు. లేకపోతే ఇంకా ఇరగదీసేటోళ్ళే కావచ్చు. ఇంకా పైన ఇది హాస్పిటల్. ఇదే డాన్స్ క్లాసులనైతేనా భూమి మీద కాలే నిలవకపోయేది. ఎవరికెవరు లగ్గుతలేరు కదా. మేం డాక్టర్లల్లా జూనియర్ డాక్టర్లం కావచ్చేమో, కానీ డాన్సింగ్ లా యాక్టింగ్ లా సీనియర్లమే అన్నట్టు ఒకరితోనొకరు పోటీపడి మరీ చేస్తున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ. వీళ్ళు మొత్తం 38 మంది జూనియర్ డాక్టర్లు. ఇంకో 20 రోజులైతే వీళ్ళ ట్రైనింగ్ కూడా ఒడిసిపోయేది. అయితే ఫ్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం వీళ్ళు ఇట్లా ప్రాక్టీస్ చేసి దాన్ని రీల్స్ చేసిండ్రట. కథం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది కాస్త వైరల్ అయి తిరుక్కుంటా పెద్ద ఆఫీసర్ల నజర్లా పడేసరికి మీరు డాక్టర్ల ఏది డాన్సులు చేసేదందుక, మెడల స్టెథోస్కోప్ వేసుకున్నది స్టైల్ కా, దవాఖానా అంటే డాన్స్ రూమ్ అనుకున్నారా? ఇట్లా చేస్తే మీరు మీ పని మీద శ్రద్ధ ఎక్కడ పెడతారు? పేషెంట్లకు సేవ ఏం చేస్తారు? గిదేనా పద్ధతి? గిదేనా తరీకా? మీరు నేర్చుకున్నది దవాఖానల గిదా అని పెద్ద సార్లు జర గట్టిగానే అరుచుకున్నారట. అయినా మీరు ఇట్లా ఎగురితే పేషెంట్లకు ఎంత డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు ఎంత అవస్థ పడతారు, వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. గా మాత్రం సోయి లేకుంటున్నారా మీరు అని ఇట్లా చాలా ప్రశ్నలే వేసి పెద్ద సార్లు వీళ్ళను సస్పెండ్ చేసిండ్రట. ఇక మరి ఇప్పుడు వీళ్ళు ఏ పాటకు రీల్స్ చేస్తారో, ఏ సీన్ కు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే తెలవాలి. మరి లేకపోతే ఎందుల్లా ఇప్పటికే ఇట్లనే రీల్స్ చేసి ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యిండ్రు, పోలీసులు కూడా సస్పెండ్ అయ్యిండ్రు. ఆ మాత్రం వీళ్ళకి తెలియదా? డాక్టర్లు అయ్యిండ్రు అంటే పెద్ద పెద్ద చదువులే చదువుకొని ఉంటారు కదా, గా మాత్రం తెలియదా? అయినా గంతగనం ఎగరబుద్ధి అయితే డ్యూటీ అయిపోయినాకనో బయటికి పోయినాకనో మాయదారి మైసమ్మ పాటకు 50 రీళ్ళు పెట్టుకొని ఎగరని ఎవరన్నా అద్దంటారా? ఇట్లా దవాఖానలో డాన్సులు చేసుడేంది? అరే కోవిడ్ టైంలో కొందరు డాక్టర్లు డాన్సులు చేసి పేషెంట్లతో కూడా చేపించిండ్రంటే అది వాళ్ళ లోపల ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచేతందుకు. కానీ వీళ్ళు ఎందుకు చేసినట్టు? అందుకే ఆఫీసర్లు సస్పెండ్ చేసిండ్రట. ఇక గింత ఘనకార్యమైనాక చేసేదేమున్నది, ఎవరింటికాలు పోయి చేతుల స్మార్ట్ ఫోన్లు పట్టుకొని రీల్స్ చేసుకుంటారో లేకపోతే డాన్సులే కడతారో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోండ్రి అని ఎల్లగొట్టిందంట పెద్ద ఆఫీసర్లు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి ఏమనుకోకుండా హెడ్లైన్స్ చూసేయండి. 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తే సీఎం రేవంత్ రెడ్డి మేం భర్తీ చేసిన ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకుంటుందని గర్వమైండు కడియం శ్రీహరి. బంజారా మహిళలతో కలిసి ఆడిపాడిండు మంత్రి పొన్నం ప్రభాకరు. తండాలకు అన్ని సౌలతులు కల్పిస్తామని మాటిచ్చిండు సీఎం సారు. 9 ఏళ్ల సంది తిరుగుతున్నా ఇస్తలేరట డబుల్ బెడ్రూమ్లు. పెట్రోల్ పోసుకొని జీవిస్తామని నిరసన చేసిర్రు మహిళలు. కత్తులతోని బెదిరించి ఆభరణాలు ఎత్తుకపోయారు దొంగలు. దొరకబట్టి తాట తీస్తామని చెప్తున్నారు పోలీసులు. యాక్టర్లను మించి డాన్సులు చేసిర్రు డాక్టర్లు. ఇవేం పిచ్చి పనులని నెటిజన్లు పెడుతున్నారు కామెంట్లు. ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.